రిమ్స్ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మిగతా డాక్టర్లంతా కూడా మేమంతా కలిసి ఒక సమన్వయ సమావేశం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అదేవిధంగా మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ వీటన్నిటి మీద ఆదిలాబాద్ ప్రజలకు ఇంకా ఏ రకమైనటువంటి మెరుగైన వైద్యం అందించగలుగుతాం, ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యల మీద ఖాళీల మీద ఈ విషయాలన్నిటి మీద కూడా చర్చ చేయడం జరిగింది. చాలా విషయాలు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారి లెవెల్లో అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి లెవెల్లో ఉన్నటువంటి సమస్యల్ని కొన్ని పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. మిగతా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఖాళీల భర్తీ కావచ్చు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించినటువంటి చాలా ఖాళీలు దాదాపు 60-70% ఖాళీలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను ఆరోగ్య శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని చెప్పడం జరిగింది. ఈ మీటింగ్ సందర్భంగా డైరెక్టర్ గారికి మిగతా హెచ్ఓడీస్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసిన ఈ ఆసుపత్రి అవసరాలు, మెడికల్ కాలేజ్ అవసరాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అవసరాలు ఏమేమి ఉన్నాయి, మిగతా రిక్వైర్మెంట్స్ అన్ని కూడా వాటన్నిటి మీద ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పడం జరిగింది. వాటిని ఒక వారం 15 రోజుల తర్వాత వారు ఇచ్చినటువంటి నివేదిక అంతా కూడా తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి కూడా కావాల్సినటువంటి సహకారాన్ని తీసుకొని అల్టిమేట్గా ఈ ఆదిలాబాద్ రిమ్స్లో ఈ ఆదిలాబాద్ నుండి ఏ పేషెంట్ కూడా హైదరాబాద్ కానీ నాగ్పూర్ కానీ చికిత్స నిమిత్తం వెళ్ళవద్దనే ఒక ఆలోచన ఉంది. ప్రతి రోగానికి ఆదిలాబాద్లోనే చికిత్స దొరికే విధంగా మనందరూ కూడా కష్టపడాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా రావాలి. ఉన్నటువంటి డాక్టర్లు వారికి శక్తికి మించి వారి ప్రయత్నంలో వారు పనిచేస్తున్నారు. మిగతా సిబ్బంది కొరత కూడా ఉన్నది. ఆ సిబ్బంది కొరత తీర్చడానికి ఆదిలాబాద్ శాసనసభ్యునిగా నా వంతు పూర్తి ప్రయత్నం ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే లాంగ్ డైరెక్ట్ ఉందా